హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుండేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు ప్రకృతి ఒడిలో కాసేపు మనం ఏ విధంగా గడపబోతున్నామని చూపించబోతున్నాను. ఇది మా అక్క వాళ్ళ పామాయిల్ తోట అండి. ఈ విధంగా ఉంది. నేనైతే మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేయలేదు. మేమైతే ఈ విధంగా పామాయిల్ తోటకు అనేది వచ్చేసామండి అక్క వాళ్ళ ఊరికి. ఇదే విధంగా చూడండి, అక్క వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరం కలిసి అయితే వచ్చేసామండి. ఒకరోజు మగవాళ్ళంతానేమో అక్కడ ఉన్నారు, ఆడవాళ్ళంతానేమో ఇక్కడ ఉన్నారు. ఇంకేముందండి, మనకి చెట్లు కనిపించినా పుట్టలు కనిపించినా ఏముంది, ఏమేమి ఉన్నాయా, ఏమేమి కోసుకుందాం అనే కదా ఆలోచన చేసాము. ఇదిగో చూడండి, మా అత్తమ్మ ఎంత బాగా సొరకాయలు తెంపిందో. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి, మేము ఫస్ట్ అయితే చూసుకోలేదు. కాస్త పెద్దగా ఉన్నవైతే కొద్దిగా ముందలుగా ఉన్నాయండి. ఈ విధంగా సొరకాయలు, మళ్ళీ అలాగే చిక్కుడుకాయలు, అలాగే ఎన్నో రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు అయితే లేవు కానీ పండ్ల మొక్కలు అయితే ఉన్నాయండి. ఈ విధంగా మనం అప్పటికప్పుడు మనం ఏదన్నా ఊరికెళ్ళి ఇలాగా ప్రకృతి ఒడిలో కాసేపు ఉంటే ఇంకేముంటుందండి. మన అమ్మ ఒడిలో ఏ విధంగా హాయిగా ఉంటుందో ప్రకృతి ఒడిలో కూడా అదే విధంగా ఉంటుంది కదా. ఈ విధంగా మా అత్త తెంచుతుంటే నేను వెనుకమాలుండి నేను వీడియో షూట్ చేస్తాను. ఇదిగో చూడండి, చిక్కుడుకాయలంటూ కాసేపు సరదాగా నవ్వుకుంటూ హాయిగా ఎంతో ఎంజాయ్ చేసి వచ్చేసామండి. ఇదిగో చూడండి, ఇది కొబ్బరి చెట్టు, అలాగే ఆవాల చెట్టు. ఈ విధంగా నేనైతే షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాను. అలాగే ఇది బత్తాయి చెట్టు అండి. ముందలైతే యాపిల్ చెట్టు ఉంది. చూడు పోరా, షూటింగ్ అయితే చేసుకో అని చెప్పి మా అక్క చెప్పగానే వెంటనే యాపిల్ చెట్టు చూద్దామని చెప్పేసి నేనేం చేశానంటే కెమెరా పట్టుకొని వచ్చేసానండి. ఒక్క యాపిల్ అయినా దొరుకుతుందేమో అనుకుంటే సీజన్ టైంలో వెళ్తే మనకి యాపిల్ ఏం దొరుకుతుందండి. ఇంకా కొన్ని రోజులు అయితే యాపిల్ అనేది వచ్చేస్తుంటాయి కదా. అలాగే అరటి చెట్టు చూడండి, పక్కనే నాటు వేసి ఉంది కదా, నాట్లు అనేది వేశారండి ఇప్పుడే చేలోకి. అలాగే ములగ చెట్టు కనిపిస్తే మాత్రం ములగ చెట్టు మాత్రం ఎక్కబాకండి, ఎందుకంటే కాళ్ళు చేతులు విరిగి మాత్రం కింద పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ములగ చెట్టు అనేది వెక్కకూడదు అంటారు కదా. అలాగే మనం ములగ చెట్టు అనేది కనిపిస్తే మాత్రం మనం ఊరుకుంటామా? ఖచ్చితంగా ఆకులు మాత్రం ఇంటికి తెచ్చుకొని మాత్రం వండుకొని తినాల్సిందేనండి. ఆ రెసిపీ అనేది ఏ విధంగా తయారు చేయాలనేది మళ్ళీ నేను ఇంకో వీడియోలో షేర్ చేయబోతున్నాను. అలాగే మనకి గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే గోంగూర కనిపిస్తే మాత్రం మనం మాత్రం వదులుతామా? కంపల్సరీగా అది మన నోట్లో మాత్రం వేసుకోవాల్సిందే కదా. ఈ విధంగా లేలేత గోంగూరని కోచుకుంటూ మేము కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా కాసేపు అనేది మేము గడిపేశామండి. ఈ విధంగా ఉంది, చక్కగా ఉంది కదా. మీరు కూడా కళ్ళకి విందుగా మనసుకు హాయిగా అనిపిస్తుంది కదా. ఇలాంటి ఎంజాయ్మెంట్ మీరు ఎప్పుడైనా చేస్తే మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా నేను గోంగూరనంతా తెంపేసుకొని అత్త కోడళ్ళతోటి అమ్మలతోటి గడిపామండి ఒక గంట సేపు అయితే. అలాగే ఈ గోంగూర పెట్టి చేస్తే ఏం బాగుంటుందని మా అత్తమ్మ అయితే చట్నీ చేసుకుంటే బాగుంటుందిరా, లేతగా ఉంది కదా అని మా అత్తమ్మ అంటాను. లేదత్తమ్మ, పప్పులో వేస్తే చాలా బాగుంటుంది, ఇది లేతగా ఉంది కాబట్టి అని నేను అనడం. ఇలా కాసేపు కబుర్లాడుకుంటూ ఉన్నామండి. ఇదిగో చూడండి, రాళ్ళు రప్పలైన ప్రకృతి ఒడిలోకి వెళ్ళంగానే ఎంతో మైమర్చిపోతూ ఉంటాం కదా. అలాగే ఇది స్వీట్ పొటాటో అంటారు కదా, ఆ స్వీట్ పొటాటో అదేనండి. ఎర్రగడ్డ అని కూడా అంటారు, కొంతమంది అయితే గన్సిగడ్డలు అని కూడా అంటారు కదా. ఈ విధంగా నేను అనేది అంజీర చెట్టు మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ప్రత్యక్షంగా మాత్రం ఇప్పుడేనండి చూడడం. అంజీర మొక్కలు, ఎన్నో రకాల పండ్ల మొక్కలు తీసుకొచ్చి అక్క వాళ్ళు అయితే చేలో అనేది పెట్టుకున్నారండి. ఈ విధంగా రాబోయే తరాలకి ఈ విధంగా మనం ప్రకృతిలో పండించిన ఐటమ్స్ కొన్నైనా మనం రుచి చూపిస్తే వాళ్ళ న్యాచురల్ టేస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది తెలియడమే వీళ్ళ ఉద్దేశం. కాబట్టి అందుకోసమే వీళ్ళు ఈ విధంగా అన్ని పండ్ల రకాల మొక్కలు పెట్టుకున్నారండి. ఇదే విధంగా పామాయిల్ తోట. ఇదిగో చూడండి, నేను రాళ్ళు రప్పలు మాత్రమే చూపిస్తున్నానని ఏమనుకోబాకండి. ఇదిగో చూడండి, మామిడి చెట్లు, అనేక రకరకాల చెట్లు, పండ్ల మొక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ తోటలో. ఇదిగో చూడండి, పామాయిల్ మొక్కలు. దీని వయసు ఎంత ఉంటుందో నాకైతే తెలియదు, కానీ కనీసం 3 సంవత్సరాలు ఉంటుందని అనుకుంటున్నాను. ఇలా చేను దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడే స్నానాలు చేసి ఇక్కడే బట్టలు ఉతుక్కుంటారు కదండి. పల్లెటూరు ప్రకృతి వాతావరణం అంటేనే వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ సొరకాయలు కాసావి. ఈ సొర చెట్లన్నీ పలకరించుకుంటూ నేను కాసిని సొరకాయలు కోసుకొని ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉందో అత్తమ్మ అని చెప్పి నేను వాళ్ళకైతే చూపిస్తున్నాను. ఈ విధంగా ఆ సొరకాయను మాత్రం ఇంకా దొరికితే మాత్రం మనం వదులుతామా? కంపల్సరీగా ఇంటికి తెచ్చుకోవాల్సిందే కదా. మార్కెట్లో కొని ఇదైపోయి ఉంటాం కదా. అందుకోసమేనండి మన చేతితో మనం కోసుకున్న
కూరగాయలు మన చేత్తో మనం వండుకున్న వంట ఎప్పటికీ కమ్మదనంగానే ఉంటుంది. అన్నంత ప్రేమగా ఉంటుందండి. ఇదే విధంగా నేను టమాటా చెట్టును కూడా పలకరించడానికి వచ్చేసాను. నాకు చెట్లు కనిపిస్తే మరీ ఎక్కువగా పిచ్చిగా ఉంటుంది. మా ఆయన అయితే నన్ను వదిలేసి మాత్రం ఇంకా నీ ఇష్టం ఏమైనా చేసుకో అని పక్కకైతే వెళ్ళిపోతారండి. అలాగే కందికాయ కనిపించింది. కంది చెట్టును కూడా పలకరించడానికి ఈ విధంగా అయితే వచ్చాను. కాసిన్ని కందికాయలు కోసేసి అత్తమ్మ వాళ్ళ బ్యాగ్లో అయితే వేసేసానండి. ఈ విధంగా అన్ని చెట్లను పలకరించుకుంటూ అన్ని చెట్లని ఆస్వాదిస్తూ అబ్బా ఎన్నాళ్ళకు వచ్చానో ఊరికి అని సంతోషిస్తూ అలాగే కొంత సమయాన్ని మన బంధువుల కోసం మన కోసం కేటాయించినందుకు నాకెంతో ఆనందంగా ఉందండి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ మన కళ్ళకి మన మైండ్కి మన శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని ఇది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మనము ఏదైనా ఊరికి వెళ్ళాలంటే విసుగ్గా అనిపించినా సరే కానీ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మన మైండ్ మన మనసు అనేది ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది. అలాగే దానిమ్మ చెట్టు పక్కన దాక్కున్న తమలపాకును అనేది చూయించబోతున్నాను. ఇదిగో చూడండి, ఇది తమలపాకు చెట్టు అండి. పూజ కోసం వీళ్ళు అనేది అక్క వాళ్ళు అనేది వేసుకున్నారు. ఈ విధంగా అనేక రకాల మొక్కలు ఉన్నాయండి. ఈ విధంగా కాస్త కొంచెం పెద్దగా అయితే తెలుస్తుంది. అలాగే పూతరేకులు కనిపించాయి కదా, ఇవి ఆత్రేయపురం పూతరేకులు అండి. ఇవి ఈ విధంగా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఈ బెల్లంతో తయారు చేశారండి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. అలాగే మనం ఇన్ని చోట్లకు వచ్చి కరివేపాకు కనిపిస్తే ఆడవాళ్ళం వదులుతామా? అలాగే కరివేపాకును పలకరించి మరీ ఇంటికి తీసుకొని వచ్చేసానండి నేనైతే. ఈ విధంగా కరివేపాకు అనేది ఇది చిన్నగా ఉంది. ఇది నాటు కరివేపాకు. అసలైన కరివేపాకు అంటే ఇదేనండి. దీని వాసన అనేది చాలా బాగుంది. నువ్వు కూరలో వేసి యూట్యూబ్లో పెట్టావంటే మా ఇంట్లోకి అయినది వాసన వస్తుందని మా అత్తమ్మ జోకులు కూడా వేసిందండి. ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ అలాగే మాకు కావాల్సిన కూరగాయలన్నీ తెంచుకుంటూ మేము ఈ విధంగా కబుర్లు చెప్పుకుంటూ 4-5 ఫోటోలు దిక్కుంటూ ఫోటోలు అనేది కూడా యాడ్ చేస్తాను చూసేయండి. ఈ విధంగా ఈ కరివేపాకు గురించి కొన్ని ముచ్చట్లయితే మీకు నాకు తెలిసినవైతే చెప్పాను. ఈ విధంగా కరివేపాకు అయితే చాలా బాగుందండి. ఈ విధంగా మీరు ఎప్పుడన్నా ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఈ విధంగా తెచ్చుకుంటారనేది కంపల్సరీగా నాకు అనేది కామెంట్ అనేది చేయండి. ఈ విధంగా మనం కరివేపాకు ఎప్పుడైనా తెంచుతూ ఉన్న కొద్దీ మాత్రమే అది ఎగురు వస్తూ ఉంటుందండి. అలాగే ఏపుగా కూడా పెరుగుతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా మేమైతే ఎంజాయ్ చేసామండి. ఈ విధంగా ఒక పని మీద వెళ్ళి ఇంకో పని చేసుకొచ్చుకోవడం అంటే ఇలానే ఉంటుందండి. ఈ విధంగా అక్క వాళ్ళని కలిసినట్లు అలాగే వాళ్ళ తోట వాళ్ళ గది అంతా చూసినట్టు ఈ విధంగా మేమైతే ఎంజాయ్ చేసి అయితే వచ్చేసాము. ఇదిగో చూడండి, ఇది పాములు రాకుండా ఇంటి చుట్టూ నాటుకుంటూ ఉంటారు కదండి. మీరు ఎప్పుడన్నా చూడకపోతే ఈ విధంగా చూసేయండి. దీని కాయలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇదిగో చూడండి, ఫోటోలకి ఫోజులు ఇచ్చుకుంటూ ఏ విధంగా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా. ఈ విధంగా ఇవి నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా తినేదాన్నండి. నాకైతే గుర్తు ఉంటుంది. ఇది నెత్తికేసుకొని టపామని కొట్టుకొని ఇవి బాగా తినేవాళ్ళము. ఇది ఒక ఏమంటారో ఔషధ గుణం ఉన్న మొక్క అండి. ఈ విధంగా ఇదిగో ఈ రాళ్ళు రప్పల మధ్య నడుచుకుంటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది కదా. ఇదిగో చూడండి, ఈ ఫోటోలకి మేము ఈ విధంగా ఇదిగో చూడండి అత్తా కోడళ్ళ ముచ్చట్లు అంటే ఇలా ఉంటాయి. ఇదిగో ఆనంకాయలు అయితే పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పి ఈ విధంగా మా చిన్నత్తమ్మ చూడండి ఈ విధంగా ఏదో ఆవాల చెట్టుతోటి ఏ విధంగానో మాట్లాడుతుంది అన్నట్టు అనిపిస్తుంది కదా. ఈ విధంగా గ్రూప్ ఫోటోలు దిక్కుంటూ అప్పుడప్పుడు సరదాగా ఎంజాయ్ చేస్తూ అలాగే మనం ప్రకృతిలోకి వచ్చామంటే ఇంకేముంది, అదే అమ్మ ఒడి అయిపోతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయినా సరే కానీ ప్రకృతి ఒడిలోకి అప్పుడప్పుడు వెళ్ళి కాసేపు సేద తీరుతూ ఉండండి. మనకి మనసు ఎంతో హాయిగా. అలాగే నేను ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నానని ఈ విధంగా చూపిస్తూ గోంగూర మాత్రం అత్తమ్మ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఈ విధంగా నాకైతే పండు టమాటాలు కావాలని అనిందండి. అందుకోసమే నాకు కచ్చి టమాటాలు కావాలని ఈ కచ్చి టమాటాలతోటి ఏ విధంగా రెసిపీ చేస్తామని మా పెద్దమ్మ అడగంగానే అవును కరెక్టేలే అని చెప్పి ఆమె చెప్పంగానే సరేలే అనుకొని నేను అలాగే మునగాకు మాత్రం తెచ్చుకున్నాను. అక్క వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు దగ్గర అనేది మళ్ళీ పీకి ఇచ్చేసిందండి. ఈ విధంగా ఇది నాటు చిక్కుడు అండి. ఇది పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తెచ్చింది. గింజ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే గింజ అనేది లావుగా ఉంటుంది. పిల్లలకి చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది ఇత్తనాలు తీసైనా సరే కానీ కొంచెం గుగ్గిళ్ళలాగా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి ఇవ్వండి. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్. మటన్ ఎంత ఈక్వల్గా ఉంటుంది, ఇది అంత
ఈక్వల్గా ఉంటుందండి. ఈ విధంగా మా పిల్లలకి నేను ఈ రకరకాల కూరగాయలతోటి రకరకాల, అలాగే వాళ్ళ చేలో పసుపు కూడా ఉందండి. ఈ విధంగా నాకు పసుపు కావాలక్క అంటే ఈ విధంగా పీకి ఇచ్చేసిందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఈ విధమైన పోస్ట్ చేసిన మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.